హలో, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనమైతే మా ఫస్ట్ మోటార్ వ్లాగింగ్ అయితే చేస్తున్నాం. కానీ గోప్రో లేదు కానీ మొబైల్తో అట్లా మోటార్ వ్లాగ్ చేస్తున్నాం. మనమైతే ఫస్ట్ ట్రిప్ లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం. మీకు తమిళ చేసి కొద్దిగా అర్థమైనట్టుంది. మనం ఏ రూట్లో వెళ్తాం అనేది ముందు ముందు వ్లాగ్లో చూద్దాం అన్నట్టు. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయినాం. బైక్ అయితే రెడీ ఉంది, చూడండి. రెడీ చేసి అయితే పెట్టేసిన. లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని మా తమ్ముడి కోసం వెయిట్ చేస్తున్నా. స్టార్ట్ అవుతాం ఇప్పుడు అన్నమాట. కాకినాడలో అయితే ఫస్ట్ స్టాప్ తీసుకున్నాం. మా అత్తమ్మ కలిసి మా అత్తమ్మకి చెప్పేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇట్లా కాకినాడ దాటగానే లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం మేకల మార్కెట్ అయితే ఉండే. ఇది వచ్చేసి మన కాకినాడ ఎక్స్ రోడ్ అన్నమాట. మన రూట్ వచ్చేసి మనం మంచిర్యాల నుంచి గోదావరిఖని నుంచి కరీంనగర్, సిద్దిపేట్ ఇట్లా వచ్చేసినాం అన్నమాట హైదరాబాద్కి. దాటిన తర్వాత అయితే కొద్దిగా బ్యాగ్ వెనక కొద్దిగా లూజ్ అయిన అయితే స్టడీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. కరీంనగర్ దాటిన తర్వాత వెదర్ అయితే మొత్తానికి అయితే చేంజ్ అయిపోయింది. మన సైడ్ అయితే మొత్తం కూల్ వెదర్ ఉండే, ఇటైతే మొత్తం ఎండ అయితే ఉంది.
మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వెదర్ చేంజ్ అయింది, వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్నగా. అయినా మేము వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. ఇంకైతే 106 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. ఇంకెంత టైం పడుతుందో చూడాలి అన్నమాట. సిద్దిపేట దాటిన తర్వాత అయితే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అయినా 30 మినిట్స్ అలాగే వర్షంలో రైడ్ చేసి అయితే వచ్చేసినాం. నియర్ బై హైదరాబాద్ వచ్చిన తర్వాత వెదర్ అయితే మళ్ళీ చేంజ్ అయింది, ఎండ కొట్టడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ట్రాఫిక్లో అయితే ఏం వీడియోస్ తీయాలి అన్నమాట. ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ ఇది రెస్టారెంట్లో అయితే లంచ్ చేద్దామని చెప్పేసి ఆగినాం. ఇది ఒక వేస్ట్ బిర్యానీ, మొత్తానికి అయితే 450 అయితే బుక్ అయింది. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ట్రై చేయకండి. ఇక్కడ వరకు చూసినట్టయితే వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను రీసెంట్ షార్ట్లో ఏం చెప్పిన అంటే కోయా లాంగ్వేజ్లో వీడియోస్ తీస్తా అని చెప్పేసి చెప్పిన. సో చాలా మంది కోయా లాంగ్వేజ్కి సపోర్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మొత్తం కోయా లాంగ్వేజ్లో వస్తాయి అన్నమాట. మన ఆదివాసీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి ఇంకా క్రేజీగా వ్లాగ్స్ వస్తాయి. బై బై, సీ యూ. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.